సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వారం రోజుల క్రితం టమాటా 20 రూపాయలుగా ధర పలికింది. కానీ ఈ రోజు సామాన్య ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ రోజు 74 రూపాయలు కిలో టమాటా కొనసాగుతుంది. సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు టమాటా కొనాలంటేనే కన్నీళ్లు తెప్పిస్తుంది. అసలు ఎందుకు ఇది జరిగిందని తెలుసుకుందాం ఒక్కసారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో అసలు ఈ టమాటా పండించడానికి రైతులు మొగ్గు చూపకపోవడమే. ఎందుకు అంటే వర్ష ప్రభావం, తెగుళ్ళు, గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రజలు దీనికి మొగ్గు చూపకపోవడంతోనే ఈ టమాటా రేటు పైకి ఎదిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. దీంతో ప్రజలు ఏదైనా పండగలు ఏదైనా చేసుకోవాలంటే కూడా టమాటా రేటు పెరగడంతో దాన్ని తగ్గించుకొని, అంటే 2 కిలోలు కొనుక్కోవాలనుకున్న టమాటా 1/2 కిలో, 1/2 కిలో కొనుక్కొని దాంతో వెళ్లదీస్తున్నారు. అసలు టమాటా రేటు ఇంతకు పెరిగిపోవడం, మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వాలు ఏమి ఆలోచిస్తున్నాయి, అధికారులు ఎలా చూస్తున్నారు చూస్తే మాత్రం వ్యాపారులను ఒక్కసారి టమాటా రేటు మళ్ళీ ఎప్పుడు దిగి వస్తుందని తెలుసుకుంటే మాత్రం ఇంకా నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అసలు టమాటా రేటు పెరగడానికి కారణం ఏంటి, అసలు రైతులకు ఎలా గిట్టుబాటు వస్తుంది, అసలు టమాటా రైతు బజార్లో లేకపోవడంతో ప్రజలు ఏమనుకుంటున్నారు, టమాటా రేటు ఇంత పెరగడంతో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, వాళ్ళు కొంటున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. అసలు టమాటా రేటు ఇంత పెరగడానికి కారణం ఏంటి, ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మన లోకల్లో మన కాన్షియస్ ఏరియాలో కూడా వాటర్ శాతం తగ్గినడం వల్ల రైతులు కూడా పంట పండించలేకపోతారు. అంతే ఇక్కడ రావు. మన దిక్కు ఏంటంటే పంట వండదు. ఇప్పుడు ఈ కాలంలో పంట వండదు. వాటర్ ప్రభావం, ఎండ ప్రభావం ఉండడం వల్ల చెట్లు మొత్తం చనిపోతాయి కాబట్టి పంట వండలేకపోతారు. ఇక మామూలుగా 1/2 కిలో తీసుకుంటారు, కిలో తీసుకుంటారు, 1/2 కిలో తీసుకుంటారు, 2 కిలోలు తీసుకుంటారు, 1/2 కిలో తీసుకోపోతారు. తక్కువ తీసుకోపోతారు, ఎక్కువ వాడతలేరు ఎక్కువ టమాటా. మరి ఎప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది? ఇంకో నెల 2 నెలలు పడుతుంది. అలాగే టమాటాతో పాటు మిగతా కూరగాయలు చూసుకుంటే కూడా వాటి రేట్లు అన్నిటి రేటు పెరిగినాయి. అవి కూడా పెరిగినాయి. వీటితో పాటు అవి కూడా రేటు పెరిగినాయి. అత్యధికంగా మాత్రం టమాటా, మిర్చి, ఆనియన్, అంతే. ఈ 3 కూరగాయలు ఎక్కువ రేటు విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే మరి దీనికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? నెల 15 రోజులు పడతాయి ఖచ్చితంగా. ఓన్లీ ఈ జిల్లాల నుంచి వస్తాయా, ఇది బయటికి వెళ్ళి వస్తాయి, హైదరాబాద్కి వస్తాయి. బయట రాష్ట్రానికి వెళ్ళి హైదరాబాద్కి వస్తాయి, హైదరాబాద్కి వెళ్ళి మనకు స్టోరేజ్ నుండి మనకు వస్తుంది. అంతే. ఇంతకుముందు రోజుకి ఎన్ని కిలోలు టమాటా? మామూలుగా మేము ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు టమాటా అమ్మాము. ఇప్పుడు 3 క్వింటాలు కూడా అమ్మలేము. అమ్మలేకపోతుంది. కొనాలంటే భయం అవుతుంది. కొన్ని అమ్మాలంటే వినియోగదారులు కూడా కొనకపోతే ఖరాబ్ అవుతుంది. కొనలేకపోతే ఖరాబ్ అవుతున్నాయి. ఖరాబ్ అయినా తీసి అక్కడ బయట పడేయడం, మేము లాస్ అవుతున్నాం. అంటే ఏమంటారు వాళ్ళ నుంచి ఎలాంటి టమాటా రేటు ఎప్పుడు తగ్గుతుందో మనం కరెక్ట్ కూరగాయలు ఎప్పుడు కొంటాం అన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. కూరగాయలు కొనలేకపోతున్నాం అని ఫీల్ అవుతున్నారు. అంతే. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు టమాటా కొనే పరిస్థితి లేదు. ఇవాళ 74 ఉంది, రేపు 100 రూపాయలు అంటున్నారు. పెరుగుతుంది. ఈ సామాన్యుడికి కూరగాయలు తినే పరిస్థితి లేకుండా అయిపోయింది. ధరలు పెరిగిపోయినాయి టూ మచ్ గా. కొనలేదన్న టమాటా కొనలేదు. ఎందుకంటే అది 74 రూపాయలు ఉంది. క్వాలిటీ కూడా కనిపిస్తలే. ఆడ తీసుకుపోయినా కూడా అది ఖరాబ్ అయిపోయే పరిస్థితి ఉన్నది అక్కడ. అందుకనే కొనలేదు ఇంకా టమాటా. వేరే కూరగాయలు అనుకోవద్దు. మస్తు కూరగాయలు చాలా ఆకాశానికి ఎత్తిపోయినాయి. రేట్లు ఎక్కువైపోయినాయి. ఏవి కొనాలన్నా కూడా చాలా పిరమున్నాయి. అట్లనే మేము కొనగలుగుతున్నాము. ఏంటంటే అది బంగారం కంటే విలువైపోయినాయి. ఆ కూరగాయలు బంగారం కొనలేకపోతున్నా కూడా కూరగాయలు అయితే కొనవలసింది కదా. ఇక టమాటా 70 ఉందండి, 70, 75, 80 ఇట్లా ఉన్నాయి రేట్లు. ఏవి కొనాలను 100 పైనే పోతున్నాయి. కానీ 100 పడైతే ఏవి సరిగా వస్తలేవు. ఒక వస్తువు కూడా వస్తలేదు. 100 రూపాయలు పెట్టిన సరిగా వస్తువులు కూడా సరిగా రావడం లేదండి. ఇక బంగారం పెట్టడం అది కూడా అట్లనే పెరిగిపోతుంది. ఇక బంగారం పెరుగుతుంది, ఈ కూరగాయలు కూడా ధరలు పెరిగిపోతున్నాయి. ఇక బీద వాళ్ళకైతే చాలా కష్టంగా ఉందండి. ఇక కూరగాయలు కొనేటట్టు లేకుండా అయిపోయింది. టమాటా రేటు 70 రూపాయలు అయింది. కూరగాయల రేట్ అయితే బీభత్సంగా అయింది. 74 రూపాయలు అయింది టమాటా. ఏ రేట్లు కూరగాయలు చూసినా ఏ రేట్లు అయినా బీభత్సంగా పెరిగినాయి. వాళ్ళ రైతులు ఎట్లా చేస్తున్నారో మరి మేము ఎట్లా, ప్రజలు ఎట్లా, సామాన్య ప్రజలు ఎట్లా బతకాలనో మరి అర్థమైతలేదు. మేము చేసే కూలీలకు, మేము చేసే రేట్లకు అర్థమైతలేదు. మరి దాన్ని ఉపయోగించి ప్రభుత్వం కూడా దానికి చర్య తీసుకుని ఏమన్నా చేయాలని టమాటా తీసుకున్నాను. 74 రూపాయలు ఆయన తీసుకున్నాం. మరి బతకాలి కదా. మరి ఇప్పుడు ఆ టమాటా ఉంటేనే కదా మనం ఏం బతికేది చేసేది. తినలేము కదా.
అలా ఇక అది తీసుకోవాల్సింది. అది ఇక రేటు పెరిగినా మనము రక్తం దారి చేసి బయట తీసుకొచ్చి కష్టం చేసి తీసుకొచ్చినా పైసలు అయితే పెట్టాల్సింది. అది ఇక అది మరి సామాన్య పైసలు ఎట్లా పట్టుకోవాలో ఆలోచించాలి. టమాటాలు కూరగాయలు అల్లుగా రేట్లు పెరిగినాయి. మేము ఏం కొనేటట్లేదు, ఏం చేసేటట్లేదు. టమాటా కిలోకు 75 రూపాయలంట. ఏది బెండకాయ 50 రూపాయలంట. దొండకాయ 60 రూపాయలు అంటారు. మిర్చి 40 రూపాయలు, 60 రూపాయలు. ఏం కొనలేకపోతున్నాం మేము. మరి మేము ఏం తినాలి, ఏం ఉండాలి చెప్పదు. అది కొన్నా అర్ధ కిలో 77 రూపాయలు తీసుకున్నాం. మరి ఏం తింటాం, ఏం తింటాం, గది పరిస్థితి. కూరగాయల రేట్లు చాలా అధికంగా అయిపోయినాయి. టమాటా మాత్రం కొండెక్కిపోయింది. ఇవి మామూలు జనాలకు కొనాలన్నా తినాలన్నా కూడా చాలా అదైపోతుంది. ఈ మార్కెట్ లో అమ్మేటోళ్ళకి మాత్రం అప్పులే అవుతున్నాయి కానీ ఏం రూపాయి మిగలడం మాత్రం లేదు. ఏదో చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. కానీ టమాటా మాత్రం 74 రూపాయలు అయింది ఇవాళ. ఇంకా పెరగొచ్చినేమో. చాలా కొండెక్కిపోయింది. కొనలేకపోతున్నాము, అమ్మలేకపోతున్నాము. ఇలా సామాన్య బతుకులు చాలా వేరే అయిపోయింది. రేట్లు అన్నింటికి పెరిగినాయి సార్. మరి మేము బేరం చేస్తాము, మేము ఎట్లా బతకాలి సార్? మాకు అన్ని పిరము 100 రూపాయల కిలో అయితే ఎట్లా అమ్ముతాము మేము? మాకైనా రూపాయి రావాలన్నా పోయి కూర్చుంటే పొద్దంతా రూపాయి వచ్చేదారు లేవు సార్. ఏమేమి రేట్లు అన్ని ఇక టమాటా ఎంత అయింది? టమాటా 100 రూపాయలు అయినాయి. టమాటా 100, మిర్చి 100, ఇక అన్ని ఐటమ్ 70, 60 తక్కువలేదు. మరి ఎట్లా అమ్ముతాము? కొనేతోలు కూడా ఎడస్తుర్రు. ఆ కొనేతోలు ఇంత రేట 30 రూపాయల పావు అంటే ఎట్లా మేము ఎట్లా బతాము అని మాకు 20 రూపాయల పావు ఇస్తే మాకు మీద పడుతున్నాయి పైసలు. మరి మీద పడుతున్నాయి 20 రూపాయల పావు ఇస్తే. 20 అంటే అప్పు అంటారు, 30 అంటే కొంటారా? కొనరుగా. ఇక 30 రూపాయల పావు కిలో అంటున్నాము. మాల వదలేవు. ఇక సగం మొన్న వేయబడ్డాయి, 1000 పడుతున్నాయి మీద. అన్ని లాస్ అవుతున్నాయి. ఇంత రేట్ అంటే వాళ్ళు వంకలేరు, వంతోళ్ళు తినేతోళ్ళు వంకలేరు. ఇక వాళ్ళతోటి ఎట్లా చేయాలి సార్? మరి రేట్ తగ్గిస్తారా? మరి ఇట్లే ఉంటుందా? ఇవి ఎట్లా బతామని అంటారు కొనేతోళ్ళు తినేతోళ్ళు. అన్ని టమాటా పెరిగింది సార్, బెండకాయ కూడా పెరిగింది, కూకరకాయ, బీరకాయ అన్ని పెరిగినాయి సార్. 30 రూపాయలు పావు అంటే గిరాకీ లేవు. మరి ఇంత రేట్ అంటే ఒక్క అనుకునే పోతున్నారు. రేట్ చేయాలి, మీరే చేయాలి. టమాటాలు అడుగుతురా? టమాటా 100 రూపాయలు అడుగుతుంది. మేము 100 అంటే 100 రూపాయలు. వాళ్ళతో మనమే 100 రూపాయలు తీసుకోవాలి. మనం ఎట్లా అమ్మాలి? మేము ఎట్లా అమ్ముతాం? యాదాద్రి భువనగిరి జిల్లాలో టమాటా రేటు తగ్గాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందని చెప్పేసి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు టమాటా పండించిన రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తే సామాన్య ప్రజలు, పేద ప్రజలు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం రోజు ఈ రైతు బజార్లో 2-3 క్వింటాళ్లు అమ్ముతున్న టమాటా ఈ రోజు క్వింటాల్ కూడా అమ్మలేకపోవడంతో తమ వ్యాపారాలు కూడా మందకోడిగానే సాగుతున్నాయి. లాభాలు లేక ఈ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా రేటు మరికొన్ని రోజుల్లో తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి.